మీకు హౌస్‌మేట్స్ విషయానికి వస్తే త్వరగా క్లోజ్ అయింది భాను. త్వరగా భాను గారి కన్నా నాకు రోల్ రైడర్ ఫస్ట్ క్లోజ్ అయ్యారు. ఓకే. భాను విషయంలో ఒక ఎమోషనల్ బాండేజ్ కనిపించింది. భాను నాకు ఫస్ట్ సిస్టర్గా క్లోజ్ అయిన వ్యక్తి భాను. అండ్ భాను, నేను, రోల్ రైడర్, దీప్తి సునైనా మా అదొక గ్రూప్ అలా ఫామ్ అయిపోయి. అంటే గ్రూప్ అనొచ్చు బికాజ్ వీఆర్ క్లోజ్ విత్ ఎవ్రీబడి. సో గ్రూప్ కాకుండా తను కొంచెం భాను విషయానికి వచ్చేసరికల్లా ఒక మాట ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఆ సిచ్యువేషన్లో మీ మెంటల్ కండిషన్ ఏంటండి? అంటే 50 అటు 50 ఇటు ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా జరిగింది? లేదండి, యాక్చువల్లీ అక్కడ జరిగింది ఏంటంటే, ఫస్ట్ మీరు ఫోన్ బూట్ టాస్క్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఫోన్ బూట్ టాస్క్లో బేసికల్గా జరిగింది ఏంటంటే, ఇలా చేయాలి అప్పుడు నామినేషన్ నుంచి బయట పెడతారని చెప్పారు. సో నేను ఫోన్ బూత్లో వెళ్ళినప్పుడు నాకు భాను ఎప్పుడైతే ఈ స్కార్ఫ్ తీయాలని చెప్పింది, సో నాకు మొత్తం కాన్సన్ట్రేషన్ దీని మీద వెళ్ళిపోయింది. యాక్చువల్లీ దీని వెనకాల ఒక హిస్టరీ ఉంది. నేను ఆల్మోస్ట్ లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి బాగా నాలో నేనే స్ట్రగుల్ చేసి, నాలో నేనే ఒక బ్యాటిల్ చేసి, నాకు మధ్యలో ఒక 2-3 ఇయర్స్ కొంత కాన్ఫిడెన్స్ పోయి, అసలు హెయిర్ లేదు, ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేస్తారు అంటే నా హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది ఆ టైంలో. సో సడన్లీ వెళ్ళేసరికి నాకు చాలా కాన్ఫిడెన్స్ పోయింది ఆ టైంలో. నేను ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లో ఆ క్వశ్చన్ రేజ్ అయింది, ఇట్ వాజ్ లైక్ అ వెరీ ఒక సిచ్యువేషన్. ఎలా అంటే నా మొత్తం మ్యాటర్ మొత్తం ఫిక్స్ దీని మీద వెళ్ళిపోయింది. బట్ తర్వాత నేను చెప్పాను, డెఫినెట్లీ ఐ విల్ రిమూవ్ ఇట్ ఫర్ యూ అండి, నో ప్రాబ్లం. ఒకవేళ మీ నామినేషన్స్ నుంచి బయటపడుతున్నారంటే నేను తీసేస్తాను మీకోసం, నో ప్రాబ్లం. కాకపోతే ఎప్పుడైతే అది క్యాప్టెన్సీ విషయంకి వచ్చింది, సో అక్కడ గేమ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. సో అన్ని రోజులు క్యాప్టెన్సీ లేకుండా మళ్ళీ ఒకవేళ దూరం వరకు వెళ్తే, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది భాను గారికి, ఒకవేళ దూరం వరకు వెళ్తే క్యాప్టెన్సీ రేపటి దినం అవసరం ఉంటుంది. సో ఆ విధంగా నేను సాక్రిఫైస్ చేయలేను అని చెప్పాను. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఓకే ఆఫ్టర్ దాట్. గిల్ట్ ఫీలింగ్ ఉందా ఆ సిచ్యువేషన్లో? గిల్టీగా ఫీల్ అయిన సందర్భంలో? గిల్టీ అంటే ఒక బాధగా ఉండే కొంచెం, నా వల్ల నామినేట్ అయిందని ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ సాడ్. బట్ తర్వాత మళ్ళీ నేషనల్ టీవీలో ఎప్పుడైతే నెక్స్ట్ డే మాకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు, మీకు ఎవరికైతే మీరు అన్యాయం చేశారనిపిస్తుంది ఇది అది, సో మీరు వాళ్ళ గురించి చెప్పండి అంటే, అప్పుడే భాను గారితో నేను నేషనల్ టీవీ మీద అప్పుడే సారీ చెప్పడం జరిగింది. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఓకే విత్ అస్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.